రైతుల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. వ్యవసాయం సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో సాగు పద్ధతులకు ప్రత్యామ్నాయంగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. వ్యవసాయ, ఉద్యాన అనుబంధ మత్స్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పంచాయతీ చెరువుల్లో చేపల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువును చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో ఉంది. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును టెండర్ ద్వారా దక్కించుకున్న రైతు అచ్చిబాబు శ్రీనివాసులు ఏడాది క్రితం రూప్చంద్, రవ్వ, బొచ్చలతో పాటు ఫంగస్ చేప పిల్లలను వదిలారు. ప్రస్తుతం పట్టుబడి చేస్తున్నారు. పిల్ల ఉత్పత్తి సొంతంగా చేసుకోవడం, చెరువులో సహజంగా దొరికే ఆహారంతో పాటు చేపలకు పిల్లెట్ ఫీడ్ కూడా అందిస్తున్నారు. అందుకే త్వరగా పెరిగాయి. ప్రస్తుతం మంచి దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నారు. ఫంగస్, తెల్ల చేపలను స్థానిక మార్కెట్లోనే అమ్ముతున్న రైతు రూప్చంద్ చేపలను మాత్రం పశ్చిమ బెంగాల్కు ఎగుమతి చేస్తున్నారు. అయితే మార్కెట్లో కొంత ధర తగ్గినా లాభాలు మాత్రం బాగానే ఉన్నాయంటున్నారు. మేము సుమారుగా సంవత్సరం నుంచి రూప్చంద్, ఫంగస్, తెల్లచేప మిశ్రమ సాగు చేస్తున్నాం. ఎందుకని ఎకరానికి వచ్చి రూప్చంద్ ఒక 3000, ఫంగస్ ఒక 500 కాడికి, తెల్ల బొచ్చు 300, శీలావతి 700, దొడ్డుబాయ్ ఒక 300 కాడికి వేస్తున్నాం. ఎందుకని సుమారు ఇది 30 ఎకరాల చెరువు. ఎందుకని సీడ్ ట్యాంకులు కూడా పక్కన సెపరేట్గా ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు సీడ్ ట్యాంకులు చేసి, ఎందుకని రూప్చంద్ సీడ్ అని సొంతంగా స్వయంగా మనమే తయారు చేసుకుంటున్నాం. సీడ్ కూడాను ఎకరానికి వచ్చి పెట్టుబడి సుమారు 50,000 దాకా పెట్టుబడి అవుతుంది. అంటే మాకు సీడ్ కాస్ట్ తగ్గింది. ఎందుకని ప్రస్తుతానికి బాగానే ఉంది. ఈ రేట్ ధరలు ఏమో సిపి మేత ఏమో సిపి వాడుతున్నాం. ఈ ధరలో ఈ పిల్లెట్స్ వాడుతున్నాం. ఎందుకని సిపి నుంచి ఈ ధరలో ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతుకి పెద్ద గుదిబండగా తయారైనాయి. ఎందుకని కాబట్టి గవర్నమెంట్ వారు కూడా కొద్దిగా సహాయం చేసి ధరలు తగ్గించి కొద్దిగా ఏమన్నా డీబీ ముడి సరుకు గట్రా కొద్దిగా రా మెటీరియల్ తక్కువ దొరికితే మేము సాగు పూర్తిగా స్వేచ్ఛగా చేసుకోగలం. ఎందుకని ఎకరానికి వచ్చి సుమారు ఇది పంచాయతీ చెరువులు మేము పాట పాడుకుని సుమారు 16 లక్షలకి పాట పాడుకుని మేము సాగు చేస్తున్నాం. సుమారు ఎకరానికి వచ్చి 30 ఎకరాల ట్యాంక్ మీద ఒక 60 టన్నులు రూప్చంద్, ఒక 20 టన్నులు తెల్లచేప, 10 టన్నులు ఫంగస్, ఎందుకని సుమారు 100 టన్నులు దిగుబడి తీస్తున్నాం. ఎందుకని సంవత్సరానికి మార్కెట్ రేటు ప్రస్తుతం అయితే చాలా డౌన్గా ఉంది. ఎందుకని రేటు రూప్చంద్ 90 రూపాయలు, తెల్లచేప కొద్దిగా బాగానే ఉంది. ఆశాజనకంగాను తెల్లచేప 110 రూపాయలకు అమ్ముతున్నాం. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. రూప్చంద్కి అయితే సాధారణంగా తెగులు అయితే రావండి. తెల్లచేపకి వస్తూ ఉంటాయి జిగురు, ఈ పేను, ఈ కొత్తగా తాటాకి తెగులు అంటున్నారు. ఎందుకని ఈ దిగుబడులన్నీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ పంపిస్తున్నాం. తెల్లచేప అయితే లోకల్ మార్కెట్లో పంపిస్తున్నామండి. రేటు రూప్చంద్ అయితే చాలా తక్కువగా ఉందండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ. 90 రూపాయల కాడికి ఇస్తున్నాం. అందుకని తెల్లచేప అయితే ఒక 110 రూపాయల దాకా ఉందండి. ఎందుకని ఇక్కడ 20 ఎకరాల చేపల చెరువు పంచాయతీ వారి చెరువు తీసుకున్నామండి. 20 ఎకరాలకు 6 టన్నులు కేజీకి వచ్చి 5 చేపలు ఒక 6 టన్నులు, 6 5 30,000 వేసామండి. రూప్చంద్ ఒక 30,000 వేసామండి. అది 4 సార్లుగా గత సంవత్సరం నుంచి 4 సార్లుగా 40 టన్నులు తీసామండి. పక్కన ఒక చిన్న చెరువు ఉంటే అందులో పిల్లల్ని పెంచుకుని ఈ 40 టన్నులు పట్టిన తర్వాత మళ్ళీ ఒక 60,000 పిల్లల్ని వదిలేమండి. సిపి మేత వాడుతున్నామండి. బాగానే ఉంది ప్రాఫిట్ అయితే. రూప్చంద్, తెల్లచేప, బొచ్చ, శీలావతి పోయిన సంవత్సరం ఇదే నెలలో వేసామండి. పోయిన సంవత్సరం ఈ నెలలో ఇదే నెల అండి పాటలు అయినాయండి. 60,000 అప్పుడు వేసామండి. 60,000ని సంవత్సరం నుంచి 4 దఫాలుగా ఒక 40 టన్నులు తీసుకున్నామండి. ఇంకా పాత చేప ఉంది. ఇవాళ ఒక తీసేది కూడా పాత చేప తీస్తున్నామండి. తెల్లచేప అది మిక్సింగ్ కలిసే వస్తుందండి. అది 5 టన్నులు, 5 టన్నులు, లేకపోతే అది 3 ఇది 3 అలా పట్టినప్పుడల్లా ఇచ్చాకం వస్తూ ఉంటుందండి. వచ్చింది వేరే మామూలుగా వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు మనకి ఇక్కడ క్యాష్ ఇచ్చి సరుకు తీసుకెళ్తూ ఉంటారు. మేత సిపి మేత స్టార్టింగ్ ఏమో 3mm కానీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 4mm కంటిన్యూ చేస్తున్నామండి. రోజు ఒక 4 క్వింటాలు వేస్తున్నామండి. వైరస్ అంటే అండి మాకు ఇది 20 ఎకరాల చెరువు, పెద్ద చెరువు వలన వైరస్ అది మాకు ఎప్పుడు ఇబ్బంది ఎదురు కాలేదండి. చిన్న చెరువు అయ్యి నెంబరింగ్ ఎక్కువ ఉంటే కొంచెం కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఇక చూసుకుని దానికి బాటం క్లీన్ అవ్వడానికి జియోలెట్, గుళికలు వగేరా మందులు, మెడిసిన్ అయితే ఉందండి దానికి సంబంధించి. ఫస్ట్ మార్కెట్ అయితే డౌన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 90 రూపాయలు ఎంతో వేస్తున్నారు. ఇది
రూప్చందు. తెల్ల చేప అయితే 115, 120 రూపాయలు ఉంటుంది. గతంలో పట్టినవి అయితే 105 రూపాయలు, 115 రూపాయలు కూడా రూప్చందు అమ్మటం జరిగిందండి. చేపల పెంపకం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే స్థానికంగా ఉండే చెరువులను ఉపయోగించుకుని చేపల పెంపకంతో ఆర్థిక ప్రగతికి బాటలు వేసుకున్న ఈ రైతులు నిజంగా ఆదర్శనీయమే. వ్యవసాయానికి అనుబంధంగా అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు పొందే దిశగా ఈ రైతులు పయనిస్తున్నారు. పట్టుదల ఉంటే ఎలాంటి మార్గాన్నైనా రాచబాటగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు.